ప్రతి ఒక్కరూ సంపాదించే డబ్బులో ఎంతో కొంత భవిష్యత్ కోసం పొదుపు చేయాలి, పెట్టుబడి పెట్టాలి. అయితే పెట్టుబడుల్లో నష్ట భయం ఎక్కువ ఉంటే రాబడి ఎక్కువగా ఉంటుంది. దీంతో మధ్యతరగతి ప్రజలు ఇన్వెస్ట్మెంట్స్ ను అస్సలు పట్టించుకోరు. కానీ ఎలాంటి రిస్క్ లేకుండా ప్రభుత్వ హామీ ఉండే స్కీమ్స్ ఉన్నాయి. వీటిలో పెట్టుబడి పెడితే డబ్బు నెమ్మదిగా నిలకడగా పెరుగుతుంది. ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు ఇది ఒక నమ్మకమైన రిటైర్మెంట్ సేవింగ్స్ స్కీమ్. ప్రతి నెల ఉద్యోగికి బేసిక్ సాలరీలో 12% ఈ ఫండ్ లోకి వెళ్తుంది. ఎంప్లాయర్ కూడా అంతే మొత్తం జమ చేస్తారు. ఈ డబ్బు కాలక్రమేణా పెరుగుతూ దానిపై వడ్డీ కూడా వస్తుంది. వడ్డీ రేటును ఏటా సమీక్షిస్తారు. 58 ఏళ్ల వయసులో రిటైర్ అయ్యాక మొత్తం డబ్బు తీసుకోవచ్చు. లేదా ఇల్లు కొనడం, వైద్య ఖర్చులు వంటి అత్యవసర సమయాల్లో కొంత డబ్బు ముందుగానే తీసుకోవచ్చు. ఈపీఎఫ్ వల్ల సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వచ్చే వడ్డీపై కూడా కొన్ని పరిమితుల వరకు పన్ను చెల్లించక్కర్లేదు. దీర్ఘకాలం పాటు ఎలాంటి రిస్క్ లేకుండా డబ్బు దాచుకోవాలనుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఇది బెస్ట్ ఆప్షన్. మధ్యతరగతి ప్రజలకు పీపీఎఫ్ ఒక పాపులర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ప్రస్తుతం దీనిపై ఏటా 7.1% వడ్డీ వస్తుంది. ఇది ఏటా అసలుకు కలుస్తుంది. కనీసం 500 నుంచి గరిష్టంగా 1.5 లక్షల వరకు ఏటా జమ చేయవచ్చు. దీని లాక్ ఇన్ పీరియడ్ 15 ఏళ్లు. కావాలంటే మరో 5 ఏళ్ల చొప్పున పొడిగించుకోవచ్చు. దీనికి EEE ట్యాక్స్ స్టేటస్ ఉంది. అంటే పెట్టే డబ్బు, దానిపై వచ్చే వడ్డీ, చివర్లో తీసుకునే మొత్తం మూడింటి మీద పన్ను లేదు. 2025 మార్చి 31 లోపు రిటైర్ అయ్యే ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం కింద ఖచ్చితమైన పెన్షన్ ప్రయోజనాలు అందుతాయి. మీ చివరి 12 నెలల సగటు బేసిక్ సాలరీలో 50% ప్రతి నెల పెన్షన్ గా వస్తుంది. ఈ పెన్షన్ కు ద్రవ్యోల్బణాన్ని బట్టి వచ్చే కరువు భత్యం కూడా కలుస్తుంది. ఇది రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది. కొత్త పెన్షన్ స్కీమ్ కింద ఉండి ఇప్పుడు గ్యారంటీగా పోస్ట్ రిటైర్మెంట్ ఆదాయం కావాలనుకునే వారికి ఇది చాలా సరిపోతుంది. 60 ఏళ్లు పైబడిన వారికి SCSS ఒక అద్భుతమైన పథకం. దీని ద్వారా ఏటా 8.2% రాబడి వస్తుంది. ఇది పోస్ట్ ఆఫీసులు, సెలెక్టెడ్ బ్యాంకుల్లో అందుబాటులో ఉంది. ఒక్కొక్కరు గరిష్టంగా 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఈ పథకం గడువు 5 ఏళ్లు. కావాలంటే మరో 3 ఏళ్లు పొడిగించుకోవచ్చు. సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపులు కూడా దీనికి వర్తిస్తాయి. భార్యాభర్తలిద్దరూ విడివిడిగా పెట్టుబడి పెట్టి స్థిరమైన ఆదాయం పొందొచ్చు. ఈ పథకానికి ప్రత్యేకంగా 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్స్ కోసం రూపొందించారు. PMVVY ద్వారా 10 ఏళ్ల పాటు ఏటా 7.4% స్థిరమైన రాబడి వస్తుంది. అది ఎలాంటి మార్కెట్ రిస్క్ లేకుండా. పెన్షన్ ప్రతి నెల 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు లేదా ఏడాదికి ఒకసారి తీసుకోవచ్చు. దీన్ని LIC మేనేజ్ చేస్తుంది. భారత ప్రభుత్వం పూర్తి హామీ ఇస్తుంది. మార్కెట్ ఒడిదుడుకుల గురించి చింత లేకుండా స్థిరమైన ఆదాయం కావాలనుకునే రిటైర్డ్ వ్యక్తులకు ఇది ఒక గొప్ప ఆప్షన్.